వెల్కమ్ టు జాగ్రఫీ బై జానేసర్ క్లాసెస్. ఈరోజు మనం ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ గురించి చర్చిద్దామండి. దానికన్నా ముందు ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ అనేది అందుబాటులో ఉంది. ఇక్కడ ఓకే, జాగ్రఫీ బై జానేసర్ అనే పేరుతో మన యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇందులో కంప్లీట్ ఇండియన్ జాగ్రఫీ సంబంధించిన కోర్స్ అనేది మనకు ఉంది. ఓన్లీ 199 రూపీస్కే ఇండియన్ జాగ్రఫీ కోర్స్ అనేది మనకు అందుబాటులో ఉందండి. ఓకే, 6 months వ్యాలిడిటీ ఉంటుంది ఇది. ఓకే రైట్. అలానే మన బుక్ కూడా రీసెంట్ డేటాతో మన బుక్ అనేది అందుబాటులో ఉంది. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా 9154746480 నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఈ నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి సార్. 9154746480 ఈ నెంబర్ ఫీడ్ చేసుకున్నట్లయితే రీసెంట్ డేటాకి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే రైట్. ఇక ఈరోజు మనం ఏం చదవాలి ఇక్కడ అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థని ఎలా చదవాలనేది మనం తీసుకుందాం. ఇక్కడ జనరల్ గా ఇక్కడ మనకు ఫస్ట్ వరల్డ్ జాగ్రఫీ చదవాలంటే దానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్ పాయింటింగ్ అనేది మనకు అవగాహన ఉండాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆఫ్రికా ఖండంలో నదీ వ్యవస్థ చదవాలంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలవాలి. ఓకే, దానికన్నా ముందు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్రికా ఖండాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఆఫ్రికా ఖండాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇలా తీసుకోండి. ఇక్కడ ఇదంతా కూడా మనకు ఆఫ్రికా ఖండం. రైట్, ఇలా ఉంటుందండి మనకు ఆఫ్రికా ఖండం అనేది. ఓకే రైట్. ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మనం సరిహద్దులు కనుక మనం తీసుకున్నట్లయితే ఒకసారి గమనించండి. ఇది మనకు ఆఫ్రికా ఖండం అనుకుంటే, ఇది మనం ఆఫ్రికా ఖండం అనుకున్నట్లయితే ఈ ఆఫ్రికా ఖండానికి ఉన్నటువంటి సరిహద్దులు అనేది ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఇక్కడ. రైట్. ఇక ఇటువైపున మనకు ఏ సముద్రం అంటే దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంగా చెప్పుకుంటామండి. ఇక్కడ ఏ సముద్రం ఉంది మనకి? ఇక్కడ అట్లాంటిక్. ఈ అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఇటువైపున కనిపిస్తుంది. దీన్ని మనం దక్షిణ అట్లాంటిక్ అంటాం. అంటే భూమధ్య రేఖ దిగువన దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఇటువైపున మనకు ఆఫ్రికా ఖండానికి ఇటువైపున ఏం కనిపిస్తుంది అంటే మనకు ఇండియన్ ఓషన్ కనిపిస్తుంది. అంటే హిందూ మహాసముద్రం కనిపిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద 2వ మహాసముద్రం ఏదంటే అట్లాంటిక్ మహాసముద్రం. ప్రపంచంలో అతిపెద్ద 3వ మహాసముద్రం ఏంటంటే హిందూ మహాసముద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది. భారతదేశానికి ఒకే సరిహద్దు ఉన్నటువంటి ఏకైక మహాసముద్రం ఏదంటే హిందూ మహాసముద్రం. ఇండియన్ ఓషన్ అంటాం, అట్లాంటిక్ ఓషన్ అంటాం, రెండు ఇక్కడ. ఓకే రైట్. ఇటువైపున మనకు ఏం కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ మధ్యధర సముద్రం కనిపిస్తుంది. మెడిటేరియన్ సీ, మధ్యధర సముద్రం. ఓకే, ఇది గమనించాలి మనం. ఇలా మనకు బార్డర్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇటువైపున నార్త్ అట్లాంటిక్ అని చెప్తాం. ఓకే, మొత్తం మీద ఇక్కడ అట్లాంటిక్ ఓషన్, ఇక్కడ ఇండియన్ ఓషన్, ఇటువైపు మధ్యధర సముద్రంగా చెప్పుకోవచ్చు మనం. ఓకే రైట్. ఫస్ట్ ఇది ఆఫ్రికా ఖండానికి ఉన్నటువంటి సరిహద్దులుగా చెప్పుకోవచ్చు మనం. ఇటువైపు హిందూ మహాసముద్రం, ఇటువైపు అట్లాంటిక్ మహాసముద్రం, ఇటువైపు మధ్యధర సముద్రంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే జనరల్ గా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థను మనం చదువుతున్నాం ఇక్కడ. అప్పుడు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి నదుల్లో మనం ఎలా చదవాలంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ మధ్యధర సముద్రంలో ఒక నది అనేది కలుస్తుందండి. ఈ మధ్యధర సముద్రంలో ఒక నది అనేది కలుస్తుంది. ఆ నదిని మనం ఏమంటాం అంటే ఇక్కడ మనకు నైలు నది అంటాం. అంటే నైలు నది అనేది ఏ సముద్రంలో కలుస్తుంది మనకు అంటే మధ్యధర సముద్రంలో కలుస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇక్కడ ఉత్తరాన కలుస్తుంది అని అర్థమవుతుంది ఇక్కడ. అలానే రెండవ నది మనం ఏమంటున్నాం ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం అంటున్నాం. ఇక్కడ ఒక నది కలుస్తుంది, దాన్నే మనం కాంగో నది అంటాం. ఏమంటాం? కాంగో అంటాం. ఓకే, ఇక్కడ ఒక నది కలుస్తుంది హిందూ మహాసముద్రంలో, దాన్ని జాంబేజీ నది అంటాం. ఏమంటాం? జాంబేజీ నది అంటాం. ఓకే రైట్. అంటే ఈ రెండు కూడా ఒకే ఉన్నత భూముల్లో జన్మిస్తాయి. ఎక్కడ అంటే డిఆర్సి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈ ఏరియాలో మనకు ఒకే ఉన్నత భూముల్లో జన్మించి ఒకటో ఇటు సైడ్ వెళ్ళిపోద్ది, ఇంకోటో ఇటు సైడ్ వెళ్ళిపోద్ది. కాబట్టి ఒకే ఉన్నత భూముల్లో జన్మించి వ్యతిరేక దిశలో ప్రవహించే రెండు నదుల పేరు చెప్పమంటే చెప్పొచ్చు మనం కాంగో అండ్ జాంబేజ్ నదిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, అలానే మరొక నది ఉంది ఇక్కడ, దీన్ని మనం ఏమంటాం? ఆరెంజ్ నది అంటాం. ఏంటిది? ఆరెంజ్ నది. ఓకే, ఇక్కడ మరొక నది కలుస్తుంది, దాన్నే లింపోపో నది అంటాం. లింపోపో నది. ఇది కూడా ఒకే ఉన్నత భూముల్లో జన్మించి వ్యతిరేక దిశలో ప్రవహించే నదులు. అంటే
ఈ వైపు ఇక్కడ జన్మించి ఇదో ఇటు వెళ్ళిపోద్ది, ఇదోమా ఇటు వెళ్ళిపోద్ది. కాబట్టి దక్షిణాఫ్రికా, లెసోతో సంబంధించిన దేశాలకు సంబంధించిన నదులు ఇవి. కాబట్టి ఒకే ఉన్నత భూముల్లో జన్మించి వ్యతిరేక దిశలో ప్రవహించే రెండు నదుల పేరు చెప్పండి. ఏం చెప్తాం? ఆరెంజ్ అండ్ లింపోపో. అలానే ఇక్కడ కాంగో అండ్ జాంబేజ్ నదిగా చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ కలిసి మరొక నది, ఫేమస్ నది ఏంటంటే నైగర్ నది. ఏంటిది? నైగర్ నది. ఇలా ఉన్నాయండి. అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక ఒక 6 నదుల పేర్లు తెలుసుకోవాలంటే అందులో ఒకటి నైలు నది, తర్వాత కాంగో, ఆరెంజ్, నైగర్, ఇక్కడ జాంబేజ్ నది, లింపోపో నదిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు తెలుసు ప్రపంచంలోనే అతి పొడవైన నది అంటే ఏం చెప్తాం మనం? నైలు నది గురించి చెప్పుకుంటాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ అసలు ఈ నదులని మనం ఎలా చదవాలి? ఓకే, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఈ నదులని మనం ఎలా చదవాలి? చూడండి, ఇప్పుడు ఇటు మధ్యధర సముద్రంలో కలిసే నది ఏది? నైలు నది. అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే నది కాంగో, ఆరెంజ్, నైగర్. హిందూ మహాసముద్రంలో కలిసే నది జాంబేజ్ అండ్ లింపోపోగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకే ఉన్నత భూముల్లో జన్మించి వ్యతిరేక దిశలో ప్రవహించే నదులు అంటే ఏం చెప్తాం ఇక్కడ మనకు? అంటే ఒకటి కాంగో నది, రెండోది జాంబేజ్ నది అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ అదే ఇలా నైలు నది అనేది ఇలా పోయి మనకు మధ్యధర సముద్రంలో కలుస్తుంది. అలానే ఇటువైపున మనకు నైగర్ నది ఉంటది. ఈ ఏరియాలో నైగర్ నది అనేది ఇక్కడ కలుస్తుంది. నెక్స్ట్ నైగర్ తర్వాత ఆరెంజ్ అండ్ లింపోపో అనేది ఇలా పోద్ది. ఆరెంజ్ అండ్ లింపోపో అనేది ఇలా ఉంటాయి. కాబట్టి ఒకే ఉన్నత భూముల్లో జన్మించి వ్యతిరేక దిశలో ప్రవహించే నదులంటే కాంగో అండ్ జాంబేజ్. అదే ఒకే ఉన్నత భూముల్లో జన్మించి వ్యతిరేక దిశలో ప్రవహించే నదులంటే ఆరెంజ్ అండ్ లింపోపో. నెక్స్ట్ నైగర్ నది ఈ ఏరియాలో మనకు జన్మించి ఎక్కడ పోతుంది? ఇక్కడనే మనకు గినియా సింధు శాఖలో కలుస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో అంతర్భాగమైనటువంటి గినియా సింధు శాఖలో కలిసే నదే ఏం చెప్తాం మనం? నైగర్ నదిగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క నది గురించి మనం చర్చించాలి. అందులో ఫస్ట్ నది అంటే ఏం చెప్తాం మనం? నైలు నది. ఎలా ఉంది ఈ నైలు నది మీద ఒకసారి మనం తీసుకుందాం ఇక్కడ. ఓకే, రైట్, ఒకసారి గమనించండి. ఫస్ట్ ఇక్కడ మనకు ఆఫ్రికా ఖండాన్ని మనం తీసుకుందాం ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏరియాలో మనకి ఏముంటది? ఇక్కడ ఆఫ్రికా ఖండం ఉంటది. ఇదంతా కూడా మనకు ఆఫ్రికా ఖండంగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇందులో కొన్ని దేశాలని మనం హైలైట్ చేద్దాం. అంటే నైలు నదికి సంబంధించినటువంటి మ్యాప్ పాయింటింగ్ మనం హైలైట్ చేద్దామండి. చూడండి, వాస్తవానికి నైల్ నది గురించి తెలవాలంటే ఒకటి ఇక్కడ మనకు ఈజిప్ట్ దేశం గురించి తెలవాలి. ఓకే, రైట్. నైలు నదిని ఈజిప్ట్ యొక్క వరప్రసాదంగా పేర్కొంటారు. ఓకే, రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువైపున నెక్స్ట్ మరొకటి ఉంటది. దీన్నే మనం ఏమంటాం అంటే ఇక్కడ సూడాన్ దేశము అంటాం. సూడాన్. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే దక్షిణ సూడాన్ గా చెప్పడం జరుగుతుంది. ఏంటిది? దక్షిణ సూడాన్. నెక్స్ట్ ఇక్కడ డిఆర్సి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంగా ఈ ఏరియాలో కనిపిస్తుంది మనకు. ఇలా ఉంటది. ఓకే, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈ ఏరియాలో ఒక 2 చిన్న దేశాలు ఉంటాయి. ఇక్కడ రువాండా అండ్ బురుండి. దీన్ని మనం ఏమంటాం? టంజానియా దేశం అంటాం. టాంజానియా. ఇటువైపు ఏముంటది? కెన్యా దేశం ఉంటది. కెన్యా. నెక్స్ట్ తర్వాత దీన్నే మనం ఏమంటాం? ఇక్కడ కెన్యా తర్వాత ఇది ఒక సరస్సు, విక్టోరియా సరస్సు. దీన్నే మనం ఏమంటాం? కెన్యా. ఇదేంటి? కెన్యా. ఇది కెన్యా దేశం. ఇది టాంజానియా. ఇది ఉగండా, రువాండా, బురుండి. తర్వాత ఒక్కసారి చూడండి, ఇది మనకు మ్యాప్ పాయింట్. దీన్ని మనం ఎలా చదవాలి? ఏమేమి దేశాలు ఉన్నాయో ఫస్ట్ మనకు తెలవాలి ఇక్కడ. అంటే నైలు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు అనేది ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ చూడండి ఇక్కడ. మరి ప్రతి నదిని కూడా మనం ఎలా చదువుతున్నాం అంటే ఒక 7 పాయింట్ల రూపంలో చదువుతున్నాం. అలా ఇండియన్ జియోగ్రఫీలో మనం చదివినాం. ప్రతి నదిని కూడా ఒక 7 పాయింట్ల రూపంలో చదువుతున్నాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ నది యొక్క ప్రవాహం. ఈ నది యొక్క ప్రవాహాన్ని ఎలా చదవాలి చూడండి. ఫస్ట్ నదీ ప్రవాహం. రైట్. ఈ నదీ ప్రవాహాన్ని కనుక మనం గమనించినట్లయితే ఫస్ట్ ఇక్కడ నది యొక్క ప్రవాహాన్ని మనం తీసుకున్నట్లయితే దీన్ని ఎలా చదవాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ రైట్. నైలు నది 2 నదుల కలయిక అండి. అందులో ఒకదాన్ని ఏమంటాం అంటే ఇక్కడ మనం చూడండి, ఒక నదిని ఏమంటాం అంటే మనం వైట్ నైలు అంటాం. వైట్ నైలు. రెండవది వచ్చేసి మనకు బ్లూ నైలు. ఇలా 2 నదుల కలయికే బ్లూ నైలు. ఇలా 2 నదుల కలయికే నైలు నదిగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, వైట్ నైలు అండ్ బ్లూ నైల్.
వాస్తవానికి మరి రెండు నదులు కూడా చూడండి, రెండు నదులు కూడా తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ నుంచి మనకు ఒక నది వస్తుంది. దీన్నే మనం ఏమంటాం అంటే, ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే ఈ ఏరియాని మనం వైట్ నైల్ అంటాం. అంటే విక్టోరియా సరస్సు వద్ద జన్మిస్తుంది అది. తర్వాత రెండవది ఇక్కడ మనకు ఏరియాలో మనకు ఎరిత్రియా దేశం ఉంటది కదా, చూడండి ఇక్కడ ఇథోపియాలో ఒక నది వచ్చి కలుస్తుంది. దీన్నే మనం ఏమంటాం అంటే బ్లూ నైల్ అంటాం. చూడండి ఇప్పుడు రెండు నదులు, ఒకటేమో విక్టోరియా సరస్సు నుంచి వచ్చి సూడాన్కి వస్తుంది, రెండు ఇథోపియా దేశం నుంచి సూడాన్కి వస్తుంది. ఇది గమనించాలి మనం. కాబట్టి చూడండి, వైట్ నైలు మరియు బ్లూ నైలు రెండు నదులు కూడా ఒక ప్రాంతంలో కలుస్తున్నాయి. దాన్నే మనం ఏమంటాం అంటే సూడాన్ దేశంలోని, ఏంటిది సూడాన్ దేశంలోని, దాన్నే మనం ఏమంటాం అంటే ఖార్టూమ్ అంటాం. సూడాన్ రాజధాని ఇది మనకు ఖార్టూమ్. సూడాన్ రాజధాని ఇది మనకు ఖార్టూమ్ వద్ద కలిసి నైలు నదిగా రూపాంతరం చెందుతుంది. ఖార్టూమ్ వద్ద కలిసి నైలు నదిగా రూపాంతరం చెంది అక్కడి నుంచి ఎడిపోతుంది ఇక్కడ ఈజిప్ట్ పోయి ఇక్కడ మనకు ఏ సముద్రం కలుస్తుంది మనకు అంటే మధ్యధరా సముద్రం మెడిటేరియన్ సీ, ఇందులో కలవడం జరుగుతుంది. ఇది మనం గమనించాలండి. ఓకే, అంటే చూడండి వైట్ నైలు బ్లూ నైలు రెండు నదుల కలయికే మనకు నైలు నదిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వైట్ నైలు బ్లూ నైలు రెండు నదులు ఓకే సూడాన్ దేశంలోని ఖార్టూమ్, అంటే సూడాన్ రాజధాని అనేది మనకు ఖార్టూమ్, ఆ ఖార్టూమ్ వద్ద కలిసి అక్కడి నుంచి నైలు నదిగా రూపాంతరం చెంది అటు నుంచి ఈజిప్ట్ పోయి చివరికి ఎలా కలుస్తుంది మనకు మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. దీని యొక్క నది యొక్క ప్రవాహం అంటాం. ఎక్కడ కలుస్తుంది? ఈజిప్ట్ లోని ప్రాంతాన్ని ఏమంటాం అంటే చూడండి అలెగ్జాండ్రియా అంటాం. ఏంటిది? అలెగ్జాండ్రియా వద్ద ఓకే మధ్యధరా సముద్రంలో కలిసే నది ఏదంటే మనకి ఇక్కడ నైలు నదిగా చెప్పడం జరుగుతుంది. చూడండి ఒక్కసారి చూడండి మళ్ళా నైలు నది యొక్క ప్రవాహాన్ని ఎలా చదవాలో చూడండి. నైలు నది రెండు నదుల కలయిక, ఒకటి వైట్ నైలు, రెండు బ్లూ నైలు. ఈ రెండు నదులు ఓకే సూడాన్ దేశంలోని ఖార్టూమ్ వద్ద కలిసి నైలు నదిగా రూపాంతరం చెంది చివరిగా ఈజిప్ట్ దేశంలోని అలెగ్జాండ్రియా వద్ద మధ్యధరా సముద్రంలో కలిసే నదే నైలు నదిగా చెప్పడం జరుగుతుంది. ఇది ఫస్ట్ నది యొక్క ప్రవాహం అంటే దీన్ని చదవాలి. రెండవది ఇక నెక్స్ట్ ముఖ్య పట్టణం, నైలు నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్య పట్టణం, ఇది సెకండ్ పాయింట్ అండి. నదిలో మనం చదవాల్సిన రెండవ పాయింట్. చూడండి ఈ ముఖ్య పట్టణం మెయిన్ సిటీ ఏది అంటే మనకు ఈజిప్ట్ రాజధాని ఏంటిది మనకు ఖైరో. ఈ ఖైరో అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే ఏం చెప్తాం మనం? ఖైరో. ఈ ఖైరో అనేది ఈజిప్ట్ రాజధాని అండి. ఏ నది ఒడ్డున ఉంది అంటే మనకు నైలు నది ఒడ్డున ఉన్నటువంటి మెయిన్ సిటీగా చెప్పడం జరుగుతుంది. ఇది సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్ ఏది మనకు పొడవు. చూడండి పొడవు కనుక మనం తీసుకున్నట్టయితే థర్డ్ పాయింట్ ఏది మనకి ఇక్కడ పొడవు. చూడండి నెక్స్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏది అంటే మనకు నైలు నదిగా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతి పొడవైన నది. దీని పొడవు ఎంత? 6550 కిలోమీటర్లు ఉందండి. కాబట్టి ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నదిగా మనం చెప్పడం జరుగుతుంది. ఆఫ్రికా ఖండంలో కాదండి, ప్రపంచంలోనే పొడవైన నది అంటే ఏం చెప్తాం మనం? నైలు నదిగా చెప్పడం జరుగుతుంది. ఇదేంది? పొడవు సంబంధించిన పాయింట్. అలానే చూడండి ఇక్కడ పరివాహక ప్రాంతం తీసుకుందాం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం మనం తీసుకుందాం. చూడండి జనరల్ గా పరివాహక ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే జనరల్ గా చూడండి ఇక్కడ నెక్స్ట్ పరివాహక ప్రాంతాన్ని మనం తీసుకుందాం. చూడండి ఇక్కడ పరివాహక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియా అంటాం. పరివాహక ప్రాంతం చూడండి. అయితే జనరల్ గా నైలు నది యొక్క పరివాహక ప్రాంతం అనేది కంప్లీట్ గా 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉందండి. 3.2 ఏంటి మిలియన్ చదరపు కిలోమీటర్లో నైలు నది యొక్క పరివాహక ప్రాంతం అనేది మనకు కనిపిస్తుంది. అయితే మరి వాస్తవానికి మరి ఇది ఆఫ్రికా ఖండ భూభాగంలో ఎంత శాతం ఆక్రమించబడిందట? ఇది 10% ఉందట. ఆఫ్రికా భూభాగంలో నైలు నది యొక్క పరివాహక ప్రాంతం ఎంత శాతం ఉందంటే 10%. ఆఫ్రికా మొత్తం 100% అనుకుంటే అందులో నైలు నది ఎంత శాతం ఉంది అంటే 10% మనకు కనిపిస్తుంది. ఇది మనం గమనించాలి. అయితే మొత్తం 11 దేశాలను కవర్ చేస్తుందండి నైలు నది. 11 దేశాలను కవర్ చేస్తుంది మనకు నైలు నది. ఏంటి ఆ 11 దేశాలు అనేది మనం గమనించాలి. ఒకసారి చూడండి ఇక్కడ 11 దేశాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఏమున్నాయి ఆ 11 దేశాల్లో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూడండి ఇక్కడ ఏంటి 11 దేశాలంటే చూడండి
ఈ దేశాన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ ఎరిత్రియా అంటాం. ఏమంటాం? ఎరిత్రియా అంటాం. చూడండి, దీన్ని ఏమంటాం అంటే ఇథోపియా అంటాం. ఏమంటాం? ఇథోపియా. రెండు పక్క పక్కనే ఉన్నాయి చూడండి, ఎరిత్రియా, ఇథోపియా. ఇథోపియా దేశంలో మనకు చాలా ఫేమస్ లేక్ ఉంటది, తానా లేక్ అంటాం. ఇక్కడే బ్లూ నైల్ నది యొక్క జన్మస్థలంగా చెప్పుకోవచ్చు మనం, తర్వాత వస్తుంది దాని గురించి. ఓకే, చూడండి, దీన్ని మనం విక్టోరియా సరస్సు అంటున్నాం కదా. ఈ ఏరియాలో మనకు ఏంది? విక్టోరియా సరస్సు ఉంది. విక్టోరియా సరస్సు అనేది 3 దేశాల మధ్యలో ఉంటది. ఒకదాన్ని ఏమంటాం అంటే కెన్యా అంటాం, దీన్ని టాంజానియా అంటాం, దీన్ని ఉగండా అంటాం. ఏమంటాం? ఉగండా. కెన్యా, టాంజానియా, ఉగండా, ఈ 3 దేశాలు. తర్వాత ఇక్కడ ఆర్బి అంటే రువండా అండ్ బురుండి అంటాం. చూడండి, ఇక్కడ 2 దేశాలు ఉన్నాయి కదా. ఒకదాన్ని ఏమంటాం ఇక్కడ అంటే బురుండి, దీన్ని ఏమంటాం ఇక్కడ రువండా అంటాం, దీన్ని డిఆర్సి అంటాం. అంటే డిఆర్సి అంటే ఏంది? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటాం. ఏ దేశం? కాంగో. డిఆర్సి అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇక్కడ 3 దేశాలు చూడండి, డిఆర్సి, రువండా, బురుండి, కెన్యా, ఉగండా, టాంజానియా. ఓకే, ఇక చూడండి, దీన్ని సౌత్ సూడాన్ అంటాం, దీన్ని సూడాన్ అంటాం, దీన్ని ఈజిప్ట్ అంటాం. చూడండి, ఒకసారి గమనించండి, టోటల్ గా ఈజిప్ట్, సూడాన్, సౌత్ సూడాన్, ఇక్కడ 3 దేశాలు ఉన్నాయి. ఇథోపియా, ఎరిత్రియా 5 దేశాలు అయిపోయినాయి. కెన్యా, ఉగండా, టాంజానియా 5, 6, 7, 8 అయిపోయినాయి. డిఆర్సి 9, ఓకే, 10 అండ్ 11, బురుండి అండ్ రువాండా. ఇలా కంప్లీట్ పరివాహక ప్రాంతం అనేది ఎన్ని దేశాలకు సంబంధించింది? ఇక్కడ 11 దేశాలకు సంబంధించింది. ఒకేసారి మీరు దేశాలన్నీ తెలుసుకోవాలంటే చాలా కష్టమైంది. కాబట్టి ఇలా మనం నది పరివాహక ప్రాంతం ఆధారంగా మనం నేర్చుకోవచ్చు. నైల్ నది పరివాహక ప్రాంతం ఇప్పుడు ఎన్ని దేశాల్లో ఉందంటే ఏం చెప్పొచ్చు మనం? 11 దేశాలు. సెకండ్లలో చెప్పొచ్చు మనం. కెన్యా, ఉగండా, టాంజానియా, బురుండి, రువాండా, డిఆర్సి, ఇథోపియా అండ్ ఎరిత్రియా, కాకపోతే సౌత్ సూడాన్, సూడాన్ అండ్ ఈజిప్ట్. ఇలా టోటల్ గా ఒక 11 దేశాలు కూడా మనకు తెలుసు. ఆఫ్రికా ఖండంలో ఒక 11 దేశాలు నైలు నది వల్ల మనకు అవగాహన అనేది రావడం జరిగింది. ఏంటి అంటే పైన ఈజిప్ట్, తర్వాత సూడాన్, సౌత్ సూడాన్, అటు ఇథోపియా అండ్ ఎరిత్రియా, కెన్యా, ఉగండా, టాంజానియా, బురుండి, రువాండా అండ్ డిఆర్సి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇలా టోటల్ గా 11 దేశాల్లో ఈ నైలు నది యొక్క పరివాహక ప్రాంతం అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఈ సరౌండింగ్ లో మొత్తం మనకు నైలు నది యొక్క పరివాహక ప్రాంతం అనేది కనిపిస్తుంది. ఇది మనం గమనించాలి. ఓకే, రైట్. పరివాహక ప్రాంతం అయిపోయింది. అంటే నది యొక్క ప్రవాహం, తర్వాత ముఖ్య పట్టణం, తర్వాత పొడవు, నెక్స్ట్ పరివాహక ప్రాంతం అయిపోయింది. 5వ పాయింట్ ఏది మనకు? ఉపనదులు. ఇది 4వ పాయింట్ మనకు పరివాహక ప్రాంతం. చూడండి, 5వ ప్రాంతం ఏంటంటే మనకు ఉపనదుల యొక్క సమాచారం తీసుకుందాం మనం. ఓకే, ఏమున్నాయి ఈ నైలు నదికి ఉపనదులు అంటే? 2 గమనించవచ్చు కదా మనం. ఏంటి అందులో? ఒకటి వైట్ నైలు అని చెప్తాం, వైట్ నైలు నది అని చెప్తాం. రెండవది బ్లూ నైలు నది అని చెప్తాం, బ్లూ నైలు నది. ఇలా 2 భాగాలుగా మనం డివైడ్ చేయడం జరిగింది. అయితే చూడండి, వైట్ నైలు నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఉందంటే, చూడండి ఇక్కడ ఎక్కడ మనకు? విక్టోరియా సరస్సు అని చెప్తాం. ఎక్కువ జన్మస్థలం ఎక్కడ మనకు? విక్టోరియా సరస్సు. చాలా ఫేమస్ అండి. విక్టోరియా సరస్సు ఏ 3 దేశాల మధ్యలో ఉందంటే కెన్యా, ఉగండా, టాంజానియా. దీన్ని ఏమంటాం మనం? కెన్యా అంటాం, దీన్ని ఉగండా అంటాం, దీన్ని ఏమంటాం? టాంజానియా. అంటే కెన్యా, ఉగండా, టాంజానియా దేశాల మధ్యలో మనకు విక్టోరియా సరస్సు అనేది కనిపిస్తుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సరస్సు అండి ఇది కూడా. ఓకే, అలానే ఇది వైట్ నైల్ యొక్క జన్మస్థలంగా చెప్పుకోవచ్చు. అదే బ్లూ నైల్ అంటే చూడండి, ఇథోపియాలోని ఇక్కడ సరస్సు ఉంటుంది, మనం దాన్ని ఏమంటాం? తానా లేక్ అంటాం. ఏంటిది? తానా. ఈ తానా సరస్సు వద్ద జన్మించే నది ఏదంటే ఏం చెప్తాం? ఇక్కడ బ్లూ నైల్ నదిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ విక్టోరియా సరస్సు నుండి ఇలా బయలుదేరి ఇక్కడ సూడాన్కి వస్తుంది ఫస్ట్. ఇది ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ వచ్చి కలుస్తుంది అనమాట. ఇది మేజర్. అంటే ఇక్కడ వచ్చేదేమో వైట్ నైల్, ఇక్కడ వచ్చేది బ్లూ నైల్. 2 కూడా సూడాన్ లోని ఖార్టూమ్ వద్ద కలిసి నైలు నదిగా రూపాంతరం చెందడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. కాబట్టి విక్టోరియా సరస్సు వద్ద జన్మించినది వైట్ నైలు, తానా సరస్సు వద్ద జన్మించేది బ్లూ నైలు. తానా సరస్సు అనేది ఇథోపియాకు సంబంధించింది. ఈ వైట్ నైల్ అనేది కెన్యా, ఉగండా, టాంజానియా దేశాల మధ్యలో ఉన్న విక్టోరియా సరస్సుకు సంబంధించింది. ఓకే, రైట్. ఒకవేళ ఇక్కడ ఏది అడగలే క్వశ్చన్, సింపుల్ గా నైలు నది జన్మస్థలం ఏది అంటే చాలా సింపుల్ గా చెప్పాలి మీరు, విక్టోరియా సరస్సు అని చెప్పాలి. ఎందుకు? నైలు నది ఉపనదుల్లో ముఖ్యమైనది వైట్ నైలు. కాబట్టి చాలాసార్లు ఎగ్జామ్లో ఏమడిగిందంటే నైలు నది జన్మస్థలం ఏది అంటే విక్టోరియా సరస్సు అని చెప్పాలి. సముద్రంలో కలిసే ప్రాంతం ఏదంటే అలెగ్జాండ్రియా అని చెప్పాలి. ఇది జన్మస్థలం, అది నది ముఖ ద్వారం, నది సముద్రంలో కలిసే ప్రాంతం. విక్టోరియా సరస్సు జన్మస్థలం, అలెగ్జాండ్రియా ముఖద్వారం. విక్టోరియా సరస్సు ఎక్కడుందంటే కెన్యా, ఉగండా, టాంజానియా. అలెగ్జాండ్రియా ఎక్కడుందంటే మనకు ఈజిప్ట్ దేశంలో ఉంది.
ఓకే, రైట్. ఇక తర్వాత నెక్స్ట్ చూడండి, ఉపనదులు అయిపోయింది. ఇక తర్వాత 6వ పాయింట్ ఏంటంటే మనకు కూడా ప్రాజెక్ట్స్. చూడండి, నైలు నది పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే ఆస్వాన్ డ్యామ్ ఉందండి. ఇక్కడ ఏ డ్యామ్ ఉంది? ఇక్కడ ఆస్వాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. ఈ ఆస్వాన్ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది మనకు అంటే మనకు ఈజిప్ట్ దేశంలో కనిపిస్తుంది. ఆస్వాన్ డ్యామ్ ఎక్కడ ఉంది మనకు? ఈజిప్ట్ దేశంలో కనిపిస్తుంది. ఇది నైలు నది మీద ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గా మనం చెప్పడం జరుగుతుంది. ప్రాజెక్ట్స్ అయిపోయింది. ఇంకా 7వది ముఖ్య అంశాలు. చూడండి, నైలు నదికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలను మనం ఎలా చదవాలి తీసుకున్నట్లయితే, ఈ నైలు నది అనేది మీకు తెలిసి అందరికీ ప్రపంచంలోనే అతి పొడవైన నది. ప్రపంచం మొత్తం మీద ఓకే చాలా నదులు ఉన్నాయి. అందులో పొడవైన నది అంటే ఏం చెప్తాం మనం? నైలు నదిగా చెప్తాం. ఇది గమనించాలి మనం. అయితే ఈ నైలు నది చూడండి, ఇక్కడ వాస్తవానికి దీన్ని ఎక్సోటిక్ నది అంటాం. అంటే ఎడారి ప్రాంతం గుండా ప్రవహించే నదులను ఏమంటాం అంటే ఎక్సోటిక్ నది అంటాం. మరి ఇది ఇక్కడ మనకున్న ఎడారి ఇది మనకు ఆఫ్రికా ఖండంలో 2 మేజర్ ఎడారులు కనిపిస్తాయి. ఒకటి సహారా, 2 కలహారా. సహారా ఎడారి అనేది మనకి ఇక్కడ ఉత్తర ఆఫ్రికాలో కనిపిస్తుంది. కలహారా ఎడారి అనేది సౌత్ ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఇక్కడ మరి ఈ సహారా ఎడారి గుండా ఈజిప్టు అంటే సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది. అందువల్ల దీన్ని ఏమంటాం అంటే ఎక్సోటిక్ నది అంటాం. ఓకే, మనకు ఇక్కడ ఈజిప్ట్ దేశంలో ముఖ్యంగా ఈ సహారా ఎడారి మనకు కనిపిస్తుంది. నది అనేది ఇప్పుడు ఇలా పోతుంది కదా, ఈజిప్ట్ పోతుంది కదా, పోయి ఇక్కడ అలెగ్జాండ్రియా వద్ద కలుస్తుంది. అందువల్ల నైలు నదిని ఏమంటాం అంటే ఈజిప్ట్ అంటే నైలు నదిని ఏమంటాం అంటే ఓకే ఈజిప్టు ఓకే వరప్రసాదంగా పేర్కొంటాం. అంటే వెన్నె ముక్క అంటాం అండి. వెన్నె ముక్క. నైలు నదిని ఏమంటాం? ఈజిప్ట్ దేశం యొక్క వరప్రసాదంగా పేర్కొంటాం. అంటే బ్యాక్ బోన్, వెన్నె ముక్క అంటాం దేన్ని? ఇది నైలు నదిని. ఓకే, ఇది మనం గమనించాలి ఇక్కడ. ఓకే, నైలు నది అంటే దీన్ని మనం ఒకటి చూడండి, ఇది ఒక డెల్టా ఉంది. ఈ నైలు నది డెల్టా అనేది అంటే మనం ఆర్కియేట్ డెల్టా అంటాం. చూడండి, ఆర్కియేట్ డెల్టా అంటాం. ఓకే, ఆర్కియేట్ డెల్టా ఏర్పరిచిన నదులు మన కారణంలో భారతదేశంలో గంగా నది డెల్టా ఆర్కియేట్ అంటాం. చాపాకార డెల్టాకి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే ఆర్కియేట్ డెల్టా అంటే గంగా నది యొక్క డెల్టా ఏమంటాం? ఆర్కియేట్. అలా నైలు నది యొక్క డెల్టా కూడా ఏమంటాం? ఆర్కియేట్ అంటాం. ఓకే, ఇదండి ఏంటిది మనకు నైలు నదికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. చూడండి, ప్రతి నదిని కూడా మనం ఒక 7 రూపాయల్లో చదివినాం. చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి, నది యొక్క ప్రవాహాన్ని ఎలా తీసుకోవాలి మనం? నైలు నది 2 నదుల కలయిక. ఒకటి వైట్ నైలు, 2 బ్లూ నైలు. 2 నదులు కూడా సూడాన్లోని ఖార్టూమ్ వద్ద కలిసి ఓకే తర్వాత అలెగ్జాండ్రియా వద్ద మనకు మధ్యధర సముద్రం కలిసే నది ఏదంటే నైలు. ఇది ఫస్ట్ నది యొక్క ప్రవాహం. రెండోది ఏం చదువుతున్నాం మనం? ప్రతి నదికి ముఖ్య పట్టణం ఏముంది ఇక్కడ? కైరో. కైరో అంటే ఏ దేశం మనకు? ఈజిప్ట్. మూడోది ఏంది? పొడవు. ప్రత్యేకత ఏంది? ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏది? నైలు నది. 6,550 కిలోమీటర్లు ఉంది. పరివాహక ప్రాంతం ఎంత శాతం ఉంది? 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ఉంది. ఆఫ్రికా ఖండ భూ ఉపరితలంలో ఎంత శాతం ఇది? 10% గా చెప్పుకోవచ్చు. ఎన్ని దేశాల్లో ఉంది? 11 దేశాల్లో ఉంది. ఓకే, తర్వాత ప్రాజెక్టులు. ఆస్వాన్ డ్యామ్ ఎక్కడ ఉంది మనకు? ఈజిప్ట్ లో ఉంది. ఓకే, ఉపనదుల పేరు ఏం పేరు? వైట్ అండ్ బ్లూ నదులు చెప్పుకోవచ్చు. విక్టోరియా సరస్సు వద్ద జన్మించేది ఏంది? వైట్ నైలు. అదే తానా సరస్సు వద్ద, ఇథియోపియాలోని తానా సరస్సు వద్ద జన్మించేది ఏంది అంటే ఇక్కడ బ్లూ నైల్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ప్రాజెక్ట్. నెక్స్ట్ ఉపనదులు అయిపోయింది. తర్వాత ఏంది మనకు? ముఖ్య అంశాలు. చూడండి, ఎడారి ప్రాంతం గుండా ప్రవహించే నదులని ఎక్సోటిక్ నది అంటాం. ఇది సహారా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి సహారా ఎడారి కూడా ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని ఎక్సోటిక్ నదిగా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఈజిప్ట్ ని నైల్ నదిని ఈజిప్ట్ యొక్క వరప్రసాదంగా పేర్కొంటాం. బ్యాక్ బోన్ అంటాం. ఏమంటాం? బ్యాక్ బోన్. ఆర్కియేట్ డెల్టా అంటే ఈ నైల్ నది యొక్క డెల్టాని ఏమంటాం అంటే మనం ఆర్కియేట్ డెల్టాగా చెప్పడం జరుగుతుంది. ఇదండి టోటల్ కంప్లీట్ గా నైలు నది అంటే దీని మీద అవగాహన ఉండాలి. ఇక తర్వాత ఒకే ఉన్నత భూముల్లో జన్మించి వ్యతిరేక దిశలో పోయే నదులు అంటే ఏం చెప్తాం? ఆరెంజ్ అండ్ లింపోపో. అలానే ఇక్కడ కాంగో అండ్ జాంబేజ్ నదులు. ఓకే, దీంతో పాటుగా నైగర్ అనేది మనకు నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. ఓకే, ఇది గమనించాలండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓకే లైక్ చేయండి, ఓకే షేర్ చేయండి, ప్లస్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలానే మనకు ప్లే స్టోర్లో మనకు జాగ్రఫీ బై జానా సార్ అనే పేరుతో మనకి యాప్ అనేది అందుబాటులో ఉంది. అందులో కంప్లీట్ ఇండియన్ జాగ్రఫీ కోర్స్ అనేది మనకు ఉంది. 199 రూపీస్కే. ఒకసారి దాన్ని ఓకే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, రైట్, బాయ్ అండి.